రాష్ట్రంలో రియల్ ఎస్టేటు రంగం మరింత ముందుకు వెళ్లేలా నిబంధనలు సరళతరం చేసేందుకు మంత్రి నారాయణ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దానిలో భాగంగా రెరాలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యాలయంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి, రెరా చైర్మన్ కన్నబాబు, రెరా సభ్యులు, అధికారులతో కలిసి మంత్రి ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతినిధులతో పాటు బిల్డర్లు, డెవలపర్లు, ప్రజల నుంచి మంత్రి నారాయణ గారు స్వయంగా వినతులు స్వీకరించి ప్రతి దరఖాస్తుకు సంబంధించి పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు పెండింగ్లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అధికారులను వివరణ కోరారు. భవనాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు ప్రకటనలు చూసి మోసపోకుండా ఉండేలా చూడడమే రెరా లక్ష్యమని, రెరాలో ఇప్పటివరకు 167 దరఖాస్తులు వివిధ కారణాలతో పెండింగ్లో ఉండగా కొన్ని దరఖాస్తులు పరిష్కారం కావడం లేదని ఫిర్యాదులు రావడం వల్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని, రాష్ట్రం నలుమూలల నుంచి 30 మంది క్లయింట్లు, బిల్డర్లు, డెవలపర్లు తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చారని నారాయణ గారు తెలిపారు. రెరా అనుమతులు ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో జరిగేలా మార్పులు చేస్తున్నామని, 167 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా ఈ నెలాఖరుకు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.